గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 6 ఏళ్ల ప్రేమ అరసెకండ్లో తెగిపోయింది. 6 నెలల తర్వాత అసలు దారుణం బయటపడింది. కేవలం ఒకే ఒక్క మెసేజ్ 26 ఏళ్ల యువతి మిస్సింగ్ మిస్టరీని ఛేదించింది. 6 నెలలుగా నిందితుడు తమ కళ్లెదుటే తిరుగుతున్న ఆధారాలు లేక గుర్తించలేని పోలీసులకు చనిపోయిన యువతి మెసేజ్ కేసును ముగించేసింది. ఈ ఘటన కర్ణాటకలోని గడక్ జిల్లాలో చోటు చేసుకుంది. గడక్ తాలూకాలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన మధుశ్రీ అంగడి, సతీష్ హిరేమత్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. 6 ఏళ్లుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం మధుశ్రీ ఇంట్లో వాళ్లకు తెలిసింది. అయితే సతీష్కు కూతుర్నిచ్చేందుకు వాళ్ళింట్లో ఒప్పుకోలేదు. అలాగే సతీష్ హిరేమత్తో తిరగడం మారుకోవాలని ఆమెను హెచ్చరించి గడక్లోని బంధువుల ఇంటికి యువతిని పంపించారు. గత ఏడాది డిసెంబర్ 16న గడక్లోని బంధువుల ఇంట్లోంచి మధుశ్రీ అదృశ్యమైంది. ఆమె కోసం కుటుంబీకులు, బంధువులు అంతా గాలించారు. మధుశ్రీ ఆచూకీ తెలియకపోవడంతో జనవరి 12వ తేదీన బెటగేరి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్ హిరేమత్పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తును చేపట్టారు. గడక్లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ఒక క్లూ దొరికింది. ఒక ప్రాంతంలో మధుశ్రీ, సతీష్ బైక్ పై వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దీని ఆధారంగా పోలీసులు సతీష్ను మళ్లీ ప్రశ్నించగా, బైక్ పై తాము ఇద్దరూ వెళ్లింది నిజమే, కానీ తాను మధుశ్రీని హతాలగేరి గ్రామం దగ్గర వదిలి పెట్రోల్ బంకులో పనికి వెళ్లానని చెప్పాడు. ఆమె ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కేసు మళ్లీ మిస్టరీగా మారింది. అయితే మధుశ్రీ తన ఫోన్ నుంచి చివరిగా సతీష్ కు మెసేజ్ పంపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. మధుశ్రీ మెసేజ్ పంపిన లొకేషన్ సతీష్ చెప్పిన వివరాలతో సరితూగలేదు. దీంతో సతీష్ పై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం చెప్పేశాడు. డిసెంబర్ 16, 2024న మధుశ్రీని గడక్ తాలూకాలోని నారాయణపూర్ గ్రామ శివార్లలోని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాడు. ఆ సమయంలో మధుశ్రీ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి అది ఘర్షణకు దారితీసింది. సతీష్ మధుశ్రీని గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఆమె మృతదేహాన్ని సమీపంలోని వాగు వద్ద పాతిపెట్టాడు. ఎప్పటికైనా పోలీసులు తన నేరాన్ని కనిపెడతారని గ్రహించి దృశ్యం సినిమాకు మించి స్కెచ్ వేశాడు. మెల్లిమెల్లిగా మధుశ్రీ అవశేషాలను మాయం చేసి ఆధారాలు దొరకకుండా ప్రయత్నించాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల విచారణ తర్వాత అతను మృతదేహాన్ని తీసుకెళ్లిన ప్రదేశాన్ని చూపించాడు. ప్రస్తుతం మృతదేహంలోని కొన్ని ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ మధుశ్రీ పుర్రె ఇంకా దొరకలేదు. దొరికిన మృతదేహం అవశేషాలను DNA పరీక్ష కోసం పంపారు. తనను పెళ్లి చేసుకోమని అడిగినందుకే మధుశ్రీని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ವಿಚಾರಣೆ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಘಟನೆ ನಡೆದ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಬಂದ ತಕ್ಷಣ ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳು ಸರ್ಕಾರದ ಪರವಾಗಿ ಕಲಂ ಅಂದರೆ ಒಂದು ಕೊಲೆ ಪ್ರಕರಣವನ್ನು ದಾಖಲಿಸಿಕೊಂಡು ತನಿಖೆ ಕೈಗೊಂಡಾಗ ಈ ಒಂದು ವಿಷಯ ಗೊತ್ತಾಗಿ ಮುಂದಿನ ಒಂದು ಕೊಲೆ ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಿಕೊಂಡು ತನಿಖೆ ಕೈಗೊಂಡು ಸದರಿ ವ್ಯಕ್ತಿಯನ್ನು ದಸ್ತಗಿರಿ ಮಾಡಿ ಈಗ ಮುಂದಿನ ತನಿಖೆ ಕೈಗೊಳ್ಳಲಾಗ್ತಾ ಇದೆ. ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಸಾಕ್ಷ್ಯಗಳನ್ನು ಸಂಗ್ರಹಿಸುವ ಸಲುವಾಗಿ ಸದರಿ ಆರೋಪಿತನನ್ನು పోలీస్ కస్టడీ కూడా తెగదుಕೊಳ್ಳುವಂತ సిద్ధతను ఇట్టుకొండిది. తల్లిదండ్రులు ముందే హెచ్చరించారు. వాడు మంచోడు కాదు, వాడికి దూరంగా ఉండాలంటూ నెత్తి నోరు బాదుకున్నారు. అయినా సరే ఆ యువతి వినిపించుకోలేదు. మనిషి రూపంలో ఉన్న మృగాన్ని నమ్మి తన ప్రాణాలను తానే తీసుకుంది. ఎప్పటికైనా అమ్మాయిలు ఓసారి ఆలోచించండి. ప్రేమ పేరుతో మోసం చేసి మోజు తీరాక ప్రాణాలు తీస్తున్న ఇలాంటి కిరాతకులకు, మృగాళ్లకు దూరంగా ఉండండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.